హలో గైస్, మార్వెల్ సూపర్ హీరో క్యారెక్టర్స్ లో మోస్ట్ పాపులర్ అండ్ వరల్డ్ ఫేమస్ సూపర్ హీరో క్యారెక్టర్ ఏంటి అని మిమ్మల్ని అడిగితే మీలో చాలా మంది ఐరన్ మ్యాన్, థార్, కెప్టెన్ అమెరికా అంటారు. కానీ ఒక ట్రూ మార్వెల్ ఫ్యాన్ మాత్రం మోస్ట్ పాపులర్ అండ్ వరల్డ్ ఫేమస్ మార్వెల్ క్యారెక్టర్ ఏంటి అని అడిగితే స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ అని చెప్తాడు. ఎందుకంటే ఐరన్ మ్యాన్, థార్, కెప్టెన్ అమెరికా ఇవన్నీ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ వల్ల ఫేమస్ అయిన క్యారెక్టర్స్. బట్ ఎంసీయూ స్టార్ట్ అవ్వక ముందు మోస్ట్ పాపులర్ సూపర్ హీరో క్యారెక్టర్ అంటే అది స్పైడర్ మ్యాన్ మాత్రమే. ఈ స్పైడర్ మ్యాన్ కామిక్స్ ఎంత పాపులర్ అంటే 90s టైం పీరియడ్ లో డీసీ కామిక్స్ అయిన బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్, జస్టిస్ లీగ్ కామిక్స్ కి సమానంగా ఈ స్పైడర్ మ్యాన్ కామిక్స్ అనేవి అమ్ముడుపోయేవి. అండ్ మార్కెట్ లో స్పైడర్ మ్యాన్ కామిక్స్ అనేవి కన్సిస్టెంట్ గా బెస్ట్ సెల్లర్ కామిక్స్ గా నిలిచాయి. అలాంటి గొప్ప చరిత్ర ఉన్న స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ ప్రెజెంట్ సోనీ చేతిలో పడి నలిగిపోతుంది. యాక్చువల్లీ సోనీ వాళ్ళు టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ మూవీస్, ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్ మూవీస్, స్పైడర్ వర్స్ మూవీస్ ఇవన్నీ మంచిగానే తీశారు. బట్ ఎప్పుడైతే వెనమ్ యూనివర్స్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మొత్తం పెంట చేస్తున్నారు. అందుకే చాలా మంది స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ అసలు మార్వెల్ ఎందుకని స్పైడర్ మ్యాన్ మూవీ రైట్స్ ని సోనీ వాళ్ళకి అమ్మింది అని కోపడుతూ ఉంటారు. అండ్ ఈ రోజు ఈ వీడియోలో అసలు మార్వెల్ ఎందుకని కొన్ని క్యారెక్టర్స్ యొక్క మూవీ రైట్స్ ని వేరే స్టూడియోస్ కి అమ్మేసింది, అండ్ మార్వెల్ కి సంబంధించిన ఏ క్యారెక్టర్స్ యొక్క మూవీ రైట్స్ ఏ స్టూడియోస్ దగ్గర ఉన్నాయి, అండ్ మార్వెల్ వాళ్ళు ఇనీషియల్ గా టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ ని ఎంసీయూలో ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకున్నారు. బట్ అది ఎందుకు జరగలేదు? ఇలా కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అనేవి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే అసలు మార్వెల్ వాళ్ళు ఎందుకని కొన్ని క్యారెక్టర్స్ యొక్క మూవీ రైట్స్ ని వేరే స్టూడియోస్ కి అమ్మేశారు అంటే 1990s టైం పీరియడ్ లో మార్వెల్ కి సంబంధించిన స్పైడర్ మ్యాన్ అండ్ ఎక్స్ మ్యాన్ కామిక్స్ అనేవి బాగా అమ్ముడుపోయాయి. దాంతో మార్వెల్ వాళ్ళకి కామిక్ బుక్ మార్కెట్ మీద అంచనాలు పెరిగిపోయాయి. అప్పుడు వాళ్ళు ఎక్కువ మొత్తంలో కామిక్స్ ని పబ్లిష్ చేయడం మొదలు పెట్టారు. కానీ ఆ కామిక్స్ అనేవి సరిగా అమ్ముడుపోలేదు. అండ్ సడన్ గా మార్వెల్ వాళ్ళ కామిక్ బుక్ మార్కెట్ పడిపోయింది. అండ్ ఇదే కాదు, ఇంకా చాలా కారణాల వల్ల మార్వెల్ అప్పుడు ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్స్ ని ఫేస్ చేసింది. ఇంకా 1996 డిసెంబర్ లో అయితే మార్వెల్ కంపెనీ దివాలా తీసే స్టేజ్ కి వచ్చింది. కానీ 1997 లో టాయ్ బీజ్ అనే టాయ్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ అయిన ఐజాక్ పర్ల్మెటర్ అండ్ ఎవియరాద్ వీళ్ళిద్దరు కలిసి మార్వెల్ ఓనర్షిప్ తీసుకుని మళ్ళీ మొత్తం రీస్ట్రక్చర్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ 1998 లో ఈ టాయ్ బీజ్ కంపెనీ మార్వెల్ తో మెర్జ్ అయిపోయింది, అంటే కలిసిపోయింది అనమాట. అండ్ వీళ్ళు చాలా తెలివిగా ఏం చేశారంటే మార్వెల్ క్యారెక్టర్స్ అయిన బ్లేడ్, ఎక్స్ మెన్, స్పైడర్ మ్యాన్, హల్క్, గోస్ట్ రైడర్, ఫ్యాంటాస్టిక్ 4 ఇలా బాగా పాపులర్ అయిన ఏ గ్రేడ్ క్యారెక్టర్స్ ని డైరెక్ట్ గా అమ్మేయకుండా తమ దగ్గరే ఉంచుకొని కేవలం ఆ క్యారెక్టర్స్ కి సంబంధించిన మూవీ రైట్స్ ని మాత్రం కొన్ని కండిషన్స్ పెట్టి కొంత టైం లిమిట్ పెట్టి వేరే స్టూడియోస్ కి అమ్మేశారు. ఇప్పుడు ఆ మూవీ రైట్స్ తీసుకున్న స్టూడియోస్ వాళ్ళు మూవీస్ తీసిన తర్వాత వచ్చిన లాభాల్లో మార్వెల్ వాళ్ళకి కొంత డబ్బులు ఇవ్వాలి. కానీ ఆ స్టూడియోస్ వాళ్ళు మార్వెల్ వాళ్ళకి తక్కువ డబ్బులు ఇచ్చేవాళ్ళంట. దాంతో మార్వెల్ వాళ్ళు అలా వచ్చిన డబ్బులన్నీ కూడబెట్టుకుని వాళ్ళు కూడా తమ దగ్గర ఉన్న క్యారెక్టర్స్ తో మూవీస్ తీద్దామని ప్లాన్ చేశారంట. కానీ అప్పటికే మార్వెల్ వాళ్ళు తమ దగ్గర ఉన్న బెస్ట్ క్యారెక్టర్స్ యొక్క మూవీ రైట్స్ ని వేరే స్టూడియోస్ వాళ్ళకి అమ్మేశారు. ఇప్పుడు మార్వెల్ దగ్గర అవెంజర్స్ లాంటి బి గ్రేడ్ క్యారెక్టర్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ అవి అంత పాపులర్ కూడా కాదు. బట్ స్టిల్ మార్వెల్ వాళ్ళు అవే క్యారెక్టర్స్ తో మూవీస్ తీద్దాం అనుకుని 2005 నుంచి మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ని ప్లాన్ చేయడం స్టార్ట్ చేశారు. అలా 2008 లో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఐరన్ మ్యాన్ అనే ఫస్ట్ సూపర్ హీరో మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అండ్ అదే ఇయర్ ద ఇంక్రెడిబుల్ హల్క్ మూవీ కూడా రిలీజ్ అయింది. కానీ అది యావరేజ్ గా ఆడింది. అండ్ తర్వాత 2009 లో మార్వెల్ ని డిజ్నీ వాళ్ళు కొనేశారు. ఇంకా అప్పటి నుంచి మార్వెల్ కి డబ్బుల విషయంలో ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఎందుకంటే మొత్తం డిజ్నీ వాళ్ళే చూసుకున్నారు. సో మార్వెల్ మంచి మంచి మూవీస్ ని తీసి సక్సెస్ అవుతూ వచ్చింది. అండ్ ఈ విధంగా మార్వెల్ కంపెనీ దివాలా తీసే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు తమ దగ్గర ఉన్న క్యారెక్టర్స్ యొక్క మూవీ రైట్స్ ని వేరే స్టూడియోస్ కి అమ్మేసి వచ్చిన డబ్బులతో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ని స్టార్ట్ చేశారు. అండ్ సెకండ్ టాపిక్ ఏంటి అంటే మార్వెల్ తమ క్యారెక్టర్స్ యొక్క మూవీ రైట్స్ ని ఏ స్టూడియోస్ కి అమ్మింది అండ్ ఇప్పుడు ఏ స్టూడియోస్ దగ్గర ఉన్నాయి. అండ్ ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి మార్వెల్ వాళ్ళు 1986 లో ఫ్యాంటాస్టిక్ 4 క్యారెక్టర్స్ యొక్క మూవీ రైట్స్ ని కాన్స్టంటిన్ ఫిలిం అనే స్టూడియోస్ వాళ్ళకి అమ్మేశారు. కానీ వీళ్ళు 2004 లో ఈ ఫ్యాంటాస్టిక్ 4 మూవీ రైట్స్ ని 20th సెంచరీ ఫాక్స్ స్టూడియో వాళ్ళకి ఇచ్చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మార్వెల్ వాళ్ళు 1994 లో అన్ని ఎక్స్ మెన్ క్యారెక్టర్స్ యొక్క మూవీ రైట్స్ ని 20th సెంచరీ ఫాక్స్ స్టూడియోస్ వాళ్ళకి 2.6 మిలియన్స్ కి అమ్మేశారు. అండ్ ఈ ఫాక్స్ స్టూడియోస్ వాళ్ళు 2000 నుంచి 2020 వరకు మొత్తం 13 ఎక్స్ మెన్ మూవీస్ అండ్ 3 ఫ్యాంటాస్టిక్ 4 మూవీస్ తీశారు. ఇందులో ఎక్స్ మెన్ మూవీస్ కొన్ని హిట్ అయ్యాయి, కొన్ని ఫ్లాప్ అయ్యాయి. కానీ 3 ఫ్యాంటాస్టిక్ 4 మూవీస్ మాత్రం నష్టాలనే మిగిల్చాయి. అండ్ డిజ్నీ వాళ్ళు 2019 లో ఫాక్స్ స్టూడియోస్ ని $71 బిలియన్ కి కొనేశారు. అండ్ ఇప్పుడు ఎక్స్ మెన్ మూవీ రైట్స్ అఫీషియల్ గా మార్వెల్ వాళ్ళకి దక్కాయి. అందుకే ఇప్పుడు మార్వెల్ వాళ్ళు డెడ్పూల్ 3 మూవీ తీయగలిగారు. అండ్ ది మార్వెల్స్ మూవీలో బీస్ట్ క్యామియో పెట్టగలిగారు. అండ్ ఫ్యూచర్ లో మార్వెల్ నుంచి మ్యూటెంట్ సాగా కూడా రాబోతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మార్వెల్ వాళ్ళు 1998 లో బ్లేడ్ మూవీ రైట్స్ ని న్యూ లైన్ సినిమా వాళ్ళకి అమ్మారు. అండ్ అదే ఇయర్ బ్లేడ్ మూవీ రిలీజ్ అయ్యి 131 మిలియన్ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయింది. కానీ ఈ న్యూ లైన్ సినిమా వాళ్ళు మూవీ ప్రాఫిట్స్ నుంచి కేవలం $25,000 మాత్రమే మార్వెల్ వాళ్ళకి ఇచ్చారంట. అండ్ న్యూ లైన్ సినిమా వాళ్ళతో చేసుకున్న కాంట్రాక్ట్ 2011 లో ఎక్స్పైర్ అయిపోవడంతో బ్లేడ్ మూవీ రైట్స్ అనేవి మళ్ళీ అఫీషియల్ గా మార్వెల్ వాళ్ళకి దక్కాయి. అండ్ 2016 లో కెవిన్ ఫైగి ఎంసీయూలో బ్లేడ్ ని ఇంట్రొడ్యూస్ చేయడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారని చెప్పుకొచ్చాడు.
అండ్ 2019లో మార్వెల్ వాళ్ళు అఫీషియల్ గా బ్లేడ్ మూవీని అనౌన్స్ చేశారు, కానీ అది ఇప్పటి వరకు డెవలప్మెంట్ స్టేజ్ లోనే ఉంది. అండ్ ఈ బ్లేడ్ మూవీ కోసం ఇప్పటి వరకు 6 రైటర్స్ 2 డైరెక్టర్స్ చేంజ్ అయ్యారు. అండ్ దీని గురించి అప్డేట్స్ వీడియోలో కూడా చెప్పాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మార్వెల్ అండ్ సోనీ డీల్ గురించి. ఈ డీల్ అనేది 1999లో జరిగింది. ఇందులో మార్వెల్ వాళ్ళు స్పైడర్ మ్యాన్ అండ్ గోస్ట్ రైడర్ మూవీ రైట్స్ ని సోనీ వాళ్ళకి అమ్మేశారు. అప్పుడు మార్వెల్ వాళ్ళు $25 మిలియన్ కి స్పైడర్ మ్యాన్ మూవీ రైట్స్ ని అమ్మడానికి ట్రై చేశారంట. బట్ సోనీ వాళ్ళు కేవలం $10 మిలియన్ కి తీసుకున్నారు. అండ్ ఇది మార్వెల్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అని చెప్పొచ్చు. తర్వాత సోనీ వాళ్ళు టోబీ మెగ్వైర్ తో 3 స్పైడర్ మ్యాన్ మూవీస్ తీసి మంచిగా సక్సెస్ అయ్యారు. అండ్ 4th మూవీని కూడా అనౌన్స్ చేశారు. కానీ కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల శామ్ రైమీ 4th మూవీ నుంచి తప్పుకున్నాడు. దాంతో టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ 4 మూవీ షెడ్కి వెళ్ళిపోయింది. తర్వాత సోనీ వాళ్ళు స్పైడర్ మ్యాన్ మూవీస్ ని రీబూట్ చేసి ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ మూవీస్ ని తీశారు. ఈ 2 మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే పర్ఫామ్ చేశాయి, కానీ ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 మూవీకి క్రిటిక్స్ అండ్ రివ్యూస్ మంచిగా రాలేదు. అండ్ సోనీ వాళ్ళు చేసిన ఒక ఈవెంట్ కి ఆండ్రూ గార్ఫీల్డ్ అటెండ్ అవ్వలేదంట. దాంతో సోనీ వాళ్ళు ఆండ్రూ గార్ఫీల్డ్ తో చేసుకున్న 3 మూవీస్ డీల్ ని క్యాన్సిల్ చేసి ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 మూవీని కూడా క్యాన్సిల్ చేశారు. అండ్ 2015లో కెవిన్ ఫైగి చాలా కష్టపడి సోనీని ఒప్పించి ఒక స్పైడర్ మ్యాన్ వేరియంట్ ని ఎంసీయూలోకి తీసుకొచ్చాడు. అండ్ 2016లో టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ ని సివిల్ వార్ మూవీలో ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత మార్వెల్ వాళ్ళు టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ ట్రిలాజీ మూవీస్ ని తీశారు. అండ్ ఆ మూవీస్ ని సోనీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. అండ్ సోనీ వాళ్ళు 2018లో వెనమ్ మూవీని రిలీజ్ చేశారు. అది మంచిగా పర్ఫామ్ చేసింది. ఇంకా అంతే, సోనీ వాళ్ళకి ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వచ్చేసింది. దాంతో వెనమ్ 2, మోర్బియస్, మేడమ్ వెబ్, క్రేవెన్ ది హంటర్, వెనమ్ 3 ఇలా స్పైడర్ మ్యాన్ విలన్స్ తో మూవీస్ తీయడం స్టార్ట్ చేశారు. అండ్ దీనికి సోనీ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ అని పేరు పెట్టారు. కానీ ఇందులో కామెడీ ఏంటి అంటే ఈ యూనివర్స్ లో అసలు స్పైడర్ మ్యాన్ ఉన్నాడో లేదో ఇప్పటి వరకు ఎవ్వరికి తెలియదు. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, సోనీ వాళ్ళు స్పైడర్ వర్స్ యానిమేటెడ్ మూవీస్ ని బాగానే తీశారు. అండ్ టోబీ మెగ్వైర్, ఆండ్రూ గార్ఫీల్డ్ తో కూడా బాగానే తీశారు. అయినా కూడా సోనీని అందరూ తిట్టుకుంటారు. ఎందుకంటే వీళ్ళు మార్వెల్ వాళ్ళకి స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్స్ మీద సరిగా ఫ్రీడమ్ ఇవ్వరు. అండ్ అనవసరంగా విలన్ క్యారెక్టర్స్ తో మూవీస్ తీస్తున్నారు. అండ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ 4 అండ్ ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 మూవీస్ గురించి అడుగుతుంటే వీళ్ళు ఫ్యాన్స్ మాట అస్సలు పట్టించుకోవట్లేదు. అందుకే సోనీ మీద ఇంత హేట్ రేట్ ఉంటుంది. అండ్ ఈ సోనీ వాళ్ళ దగ్గర గోస్ట్ రైడర్ కి సంబంధించిన మూవీ రైట్స్ కూడా ఉండేవి. అండ్ వాళ్ళు 2 మూవీస్ ని కూడా తీశారు. కానీ అవి మంచిగా సక్సెస్ అవ్వకపోవడంతో ఆ మూవీ రైట్స్ ని మళ్ళీ మార్వెల్ కి ఇచ్చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మార్వెల్ వాళ్ళు 2003లో హల్క్ సోలో మూవీ రైట్స్ ని యూనివర్సల్ స్టూడియోస్ వాళ్ళకి ఇచ్చారు. అండ్ అదే ఇయర్ ఎరిక్ బానా హల్క్ మూవీ కూడా రిలీజ్ అయింది. అండ్ మార్వెల్ వీళ్ళకి ఒక కండిషన్ పెట్టింది. అదేంటంటే వీళ్ళు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి హల్క్ మూవీ రిలీజ్ చేయాలి. కానీ యూనివర్సల్ వాళ్ళు 2003 హల్క్ మూవీ తర్వాత ఇంకొక హల్క్ మూవీ తీయలేదు. సో 2005లో హల్క్ మూవీ రైట్స్ అనేవి మళ్ళీ మార్వెల్ కి అఫీషియల్ గా దక్కాయి. అండ్ మార్వెల్ వాళ్ళు 2008లో ద ఇంక్రెడిబుల్ హల్క్ మూవీని రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీని యూనివర్సల్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర హల్క్ మూవీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇంకా ఉన్నాయి. అండ్ ద ఇంక్రెడిబుల్ హల్క్ మూవీ తర్వాత యూనివర్సల్ వాళ్ళు హల్క్ మూవీస్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒప్పుకోలేదు. అండ్ ఒకవేళ మార్వెల్ వాళ్ళు సోలో హల్క్ మూవీ తీస్తే గనక మూవీ ప్రాఫిట్స్ లో ఎక్కువ శాతం యూనివర్సల్ వాళ్ళు తీసుకుంటారు అని కండిషన్ పెట్టారు. అందుకే మార్వెల్ వాళ్ళు హల్క్ సోలో మూవీ తీయకుండా హల్క్ ని జస్ట్ క్యామియో లాగా యూజ్ చేసుకున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ జూన్ మంత్ లో హల్క్ మూవీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా మళ్ళీ మార్వెల్ కి దక్కాయి. అండ్ ఇప్పుడు మార్వెల్ వాళ్ళు హల్క్ సోలో మూవీ తీయడానికి ఛాన్స్ ఉంది. అండ్ కొన్ని నెలల నుంచి హల్క్ సోలో మూవీ డెవలప్మెంట్ లో ఉంది అని రూమర్స్ కూడా వస్తున్నాయి. సో చూడాలి మరి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో. అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేసి మార్వెల్ వాళ్ళు టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ ని ఎంసీయూ స్పైడర్ మ్యాన్ గా ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకున్నారు. బట్ అది ఎందుకు జరగలేదు. ద ఇంక్రెడిబుల్ హల్క్ మూవీ డైరెక్టర్ అయిన లూయిస్ లాటర్ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే ద ఇంక్రెడిబుల్ హల్క్ మూవీలో బ్రూస్ బ్యానర్ మిస్టర్ బ్లూని కలవడానికి కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళినట్టు, అక్కడ టోబీ మెగ్వైర్ పీటర్ పార్కర్ ఉన్నట్టు మూవీలో చూపిద్దాం అనుకున్నారంట. బట్ సోనీ వాళ్ళు టోబీ మెగ్వైర్ క్యామియో పెట్టడానికి ఒప్పుకోలేదంట. అట్లీస్ట్ పీటర్ పార్కర్ రిఫరెన్స్ ఆర్ తను చదివే కొలంబియా యూనివర్సిటీ పేరైనా మూవీలో మెన్షన్ చేయొచ్చా అని అడిగితే దానికి కూడా సోనీ వాళ్ళు నో చెప్పారంట. అండ్ ఇంకోవైపు మార్వెల్ వాళ్ళు 2007లో టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ ని ఎంసీయూలో ఇంట్రడ్యూస్ చేద్దామని అడిగితే సోనీ వాళ్ళు నో చెప్పారంట. ఎందుకంటే 2007లో స్పైడర్ మ్యాన్ 3 మూవీ రిలీజ్ అయ్యి 849 మిలియన్స్ కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం ఇన్ 2007 గా నిలిచింది. దాంతో సోనీ వాళ్ళు 4th మూవీని కూడా డెవలప్మెంట్ లో ఉంచారు. అందుకే సోనీ వాళ్ళు టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ ని ఎంసీయూ వాళ్ళకి ఇవ్వలేదు. అండ్ ఐరన్ మ్యాన్ 1 పోస్ట్ క్రెడిట్ సీన్ లో నిక్ ఫ్యూరీ వెబ్ స్లింగర్ గాయ్ అని స్పైడర్ మ్యాన్ ని మెన్షన్ చేసినట్టు మార్వెల్ వాళ్ళు ఒక డైలాగ్ పెట్టారంట. బట్ సోనీ వాళ్ళు దానికి కూడా ఒప్పుకోలేదు. దాంతో ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ ని డిలీట్ చేశారు. అండ్ తర్వాత మార్వెల్ వాళ్ళు అవెంజర్స్ మూవీ టైంలో న్యూయార్క్ సిటీలో స్పైడర్ మ్యాన్ చితోరి ఆర్మీతో ఫైట్ చేస్తున్నట్టు కూడా చూపిద్దామని అనుకున్నారంట. బట్ సోనీ వాళ్ళు దానికి కూడా ఒప్పుకోలేదు. అండ్ ఈ విధంగా సోనీ వాళ్ళు స్పైడర్ మ్యాన్ ని ఎంసీయూలో చూపించడానికి నిరాకరించారు. బట్ కెవిన్ ఫైగి ఎలాగోలాగా కష్టపడి ఒక స్పైడర్ మ్యాన్ వేరియంట్ ని ఎంసీయూలోకి తీసుకొచ్చాడు. అండ్ ఇది గైస్ మార్వెల్ అండ్ సోనీకి మధ్య జరిగిన డీల్. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీవర్స్ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. Until then, keep smiling, take care, bye bye.